రండి, బలలోనికి వెళ్ళడానికి పూర్వము కొరింథీ సంఘముతో చేసిన హెచ్చరిక చొప్పున పరీక్షించుకొని బలలో పాల్గొందాం. పరిశుద్ధుడైన మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయం 28వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. అలాగే మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చనని చెప్పాను. ఈ రెండిట్లో ఒక మాట ఉంది. ఏం మాట ఉంది? ఒకే మాట రెండు వచనాల్లో కనబడింది. అనేకులు. ఏముంది? అనేకుల కొరకు. పరిచారం చేయించుకోవటానికి రాలేదు కానీ ప్రాణం ఇవ్వటానికి వచ్చాను. ప్రాణం ఎవరి కొరకు అంటే అనేకుల కొరకు. రక్తం ఇవ్వడానికి వచ్చాను. ఎవరి కొరకు అంటే అనేకులు. ఎవరు అనేకులు? ఎవరు అనేకులు? బైబిల్లోని ప్రతి మాట వెనుక పరిశుద్ధాత్మ దేవుని యొక్క మర్మం ఉంటుంది. మనకు తెలిసిన తెలుగు లిటరల్ మీనింగ్స్ ఎప్పుడు తీసుకోవద్దు. లిటరేచర్ మీనింగ్స్ అదంటే భాషా సంబంధమైన భావాలతోనే మనం చదివితే ఆత్మ సంబంధమైన మర్మము బయలుపరచబడదు. చూడండి, ఇక్కడ ఏమంటారంటే అనేకుల కొరకు, అనేకుల కొరకు అనే మాటని మనము మత్తయి సువార్త 22లోకి ఒకసారి వెళ్ళి చూద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 14వ వచనం. కాగా అమ్మా, అనేకులు అంటే ఎవరు? పిలువబడిన వారు. ఎవరమ్మా? పిలువబడిన వారు. అక్కడ ఆ మీనింగ్తో రాయబడి ఉంది. అనేకుల కంటే సర్వలోకానికి క్షమించడానికి రక్తం చిందించుంటే మనకి ప్రయాస అవసరం లేదు. ఇంకెందుకు? అందరికీ వాళ్ళు వచ్చినా రాకపోయినా, విన్నా వినకపోయినా, ప్రార్థన చేసినా చేయకపోయినా, బైబిల్ చదివినా, అసలు క్రైస్తవుడని సంబంధం లేదు. అనేకులని అందరినీ కవర్ చేస్తే అందరి పాపాలు క్షమించబడితే ఇంకా నరకమే మూతపడింది అంతే. తీర్పుతో పని కూడా లేదు. అనేకులు అనే మాట మరొక ఇంకొక చోట వ్రాయబడ్డప్పుడు ఏమని ఉంది అక్కడ? చక్కగా పిలువబడిన వారు అనేకులు. పిలువబడిన వారు అనేకులు.